హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త. ఉద్యోగులకు అలర్ట్. కారుణ్య నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఉద్యోగం చేస్తున్న కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా ఆ కుటుంబ సభ్యులెవరూ కారుణ్య నియామకానికి అర్హులు కాదని హైకోర్టు తేల్చి చెప్పేసింది. మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరు కారుణ్య నియామకానికి అర్హులని, అది కూడా ఏడాదిలోగానే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి బాగుండి ఉద్యోగి లేకపోయినా కుటుంబం ఇబ్బందులు లేని పరిస్థితుల్లో సదరు ఉద్యోగి మరణించిన 4 ఏండ్లకు కుటుంబంలోనే వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే అధికారులు అనుమతించకపోవటం చట్టబద్ధమేనని వెల్లడించింది. ఉద్యోగి మరణించినప్పుడు ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నందున అధికారులు కారుణ్య నియామకానికి నిరాకరించారు. ఆ తర్వాత తల్లి రెండో పెళ్లి చేసుకుందంటూ 4 ఏండ్ల తర్వాత పిల్లలు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని ప్రభుత్వం తిరస్కరించడాన్ని హైకోర్టు సమర్థించింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎంఎన్ఎంగా పనిచేస్తూ 2018లో తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం చేసుకున్న దరఖాస్తును అధికారులు తిరస్కరించడాన్ని టి జీవనశ్రీ అనే యువతి హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ను గతంలో సింగిల్ జడ్జి కొట్టివేయడంతో దాఖలు చేసిన అప్పీలు వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అలాగనే జస్టిస్ ఎం మొహియుద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారణ పూర్తి చేసింది. అయితే పిటిషనర్ తల్లి 2021లో రెండో వివాహం చేసుకోవడంతో వారసురాలిగా 4 ఏండ్ల తర్వాత కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని అనుమతించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయబోమని తేల్చి చెప్పింది. వారసులుగా సివిల్ కోర్టు నుంచి పొందిన డిగ్రీ ఆస్తులు కారుణ్య నియామకానికి కాదన్న సింగిల్ జడ్జి తీర్పును ఆమోదించింది. అప్పీల్లో పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది.